నయీం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బాధితులు తమకు జరిగిన అన్యాయాల్ని చెప్పుకునేందుకు ముందుకొస్తున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఉద్యోగులు కొనుగోలు చేసిన 430 ఎకరాల భూమిని నయీం గ్యాంగ్ కబ్జా చేసింది. తమ భూములు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్న బాధితులతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. నయీం లేడని తెలిసి చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలం పాటుగా నయీం నుంచి బెదిరింపులకు గురైన చాలా మంది బాధితులు బయటకు వచ్చి చెప్పుకోలేకపోయారు. అయితే చాలా మంది బాధితులు తమకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, కబ్జా చేసిన వాటిని వెంటనే తమకు ఇప్పించాలంటే చాలామంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే అటు ఏదైతే నల్గొండ జిల్లా యాదాద్రి సమీపంలో 1800 ఎకరాలని పెద్ద మొత్తంలో అటు నయీం కబ్జా చేశాడు. దీనికి సంబంధించి ఒక వెంచర్లో మొత్తంగా చూసినట్లయితే 170 ఫ్లాట్లకు సంబంధించిన ఒక పత్రాలు కూడా ఇప్పటికే అధికారులకు లభ్యమైనాయి. దానికి సంబంధించిన బాధితులు కూడా ఇప్పుడు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతానికి ఆ 170 ఫ్లాట్లకు సంబంధించి బాధితులు మనతోటి ఉన్నారు. సార్ చెప్పండి, మీకు జరిగిన అన్యాయం ఏంటి, అసలు విషయం ఏంటి? జరిగిన అన్యాయం ఏంటంటే మధ్యన 2006లో అతను మా నయీం అనుచరులు వచ్చి మా దగ్గర డబ్బులు ఇస్తారా ఇవ్వరా, ఇంతగా మేము తీసుకుంటాము, 5,000 10,000 ఇస్తారా అంటే కొంతమంది భయపడి కొన్ని పత్రాలు ఇచ్చేసాం. రిజిస్ట్రేషన్ పేపర్స్ మా పేరు మీద అయింది. తర్వాత ఏంటంటే కొంతమంది ఇవ్వలే, అలాగనే ఉండిపోయినాయి. దాని నుంచి ఇప్పుడు ఈసీ మా పేరు మీదనే ఉంది, డాక్యుమెంట్స్ మధ్యాహ్నం పోయి చూస్తే మొత్తం రోడ్లు డ్రైనేజెస్ అన్నీ కట్టి పారేసి మమ్మల్ని రానియడం లేదు. ఇది మీది కాదు, ల్యాండు మాది, ఆయన పోయి కలవండి అని చెప్తున్నారు అన్నమాట. ఎవరు పెద్ద సార్ని కలవండి మీరు పోయి అని, నయీం అనుచరులు. అంతవరకే మాకు తెలిసింది. ఇప్పుడు పోతే మా పేరు మీద లేదు, అది మాది ల్యాండ్ ఉంది అక్కడ, కానీ పేరు డాక్యుమెంట్స్ అంతా మా పేరు మీద ఉన్నాయి, కానీ మా ల్యాండ్ దగ్గరికి రానివ్వడం లేదు. అది మెయిన్ ప్రాబ్లం. కానీ వెంచర్ ఎప్పుడు వేయడం జరిగింది, వెంచర్ సంబంధించి ఎప్పటి నుంచి ఈ వెంచర్ సంబంధించి వేయడం జరిగింది, ఎన్ని వెంచర్లు ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి, దీనికి సంబంధించి పూర్తి వ్యవహారం ఏంటి? దాదాపుగా ఈ వెంచర్లో ఇది 418 ఎకరాలు, దీంట్లో 1550 ప్లాట్లు వచ్చేసారు ఈ వెంచర్లో. ఈ వెంచర్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నగర్ అని చెప్పి వెంచర్ స్టార్ట్ చేశారు. ఇది 1996